హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని క్రియేటివ్స్. ఇప్పుడు మనం మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? నేను ఇక్కడ 1 బౌల్ ఆఫ్ శనగపిండిని జల్లి పట్టి తీసుకున్నా. దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం పిండిని. ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ లెక్క రావాలి అది పిండి కలుపుకునేటప్పుడు. సో ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి దానిపైన బాండి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఇలా చేసుకోవాలి. మనం బజ్జీల లెక్క కూడా వేసుకొని పెట్టుకోవచ్చు, ఏం కాదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఈ కలర్ రావాలి. ఇందాక వేసుకున్నాం కదా, వీటిని మనం గ్రైండ్ చేసి ఇలా వచ్చేలా చూడాలి. దాని తర్వాత మనం స్టవ్ పైన షుగర్, మనం ఏ బౌల్తోనైతే పిండిని తీసుకున్నామో అదే బౌల్తో నేను 3/4 ఆఫ్ షుగర్ తీసుకొని పాకం రెడీ చేసి పెట్టుకొని దాంట్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నాక మనకి రెడీ అయింది బూందీ తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి. పాకంలో మనం ఇలాచీ పౌడర్ అవి కూడా వేసుకోవచ్చు, మనం ఫ్లేవర్ కోసం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి యాడ్ చేస్తే. బాదం, కాజుని చిన్న చిన్న పీసెస్ వేసి నెయ్యిలో వేయించుకొని దీంట్లో కలుపుకోవాలి. మనం దీంట్లో ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ కలర్ ఎక్కువ అయితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో కొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం బాదం, కాజు మిక్స్ అయినాక ఇంకా రౌండ్స్ కట్టుకోవడమే లడ్డు లెక్క. సో ఇలా కట్టుకొని తినేయాలి. నా లడ్డూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వెరైటీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయి లడ్డూలు? బాగున్నాయి కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.